సిక్స్త్లో సెకండ్ క్వశ్చన్ అండి. 1 సెకండ్. వాట్ డస్ ఎథిక్స్ సీక్ టు ప్రమోట్ ఇన్ హ్యూమన్ లైఫ్? సో వాళ్ళు అడిగేశారు ఏం ప్రమోట్ చేస్తుందో చెప్పండి అని. సో ఫస్ట్ మన బాడీలో ఈ పార్ట్, వై ఈజ్ ఇట్ ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్? సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, వాట్ డస్ ఎథిక్స్ సీక్ టు ప్రమోట్ ఇన్ హ్యూమన్ లైఫ్? ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఏం రాస్తాం, ఎథిక్స్ డెఫినేషన్ రాస్తాం. ఎథిక్స్ డెఫినేషన్కి ఖచ్చితంగా 1 మార్క్ ఉంటుంది. తర్వాత వాట్ డస్ ఎథిక్స్ సీక్స్ టు ప్రమోట్ ఇన్ హ్యూమన్ లైఫ్, ఇది ఒక 40% మెన్షన్ చేస్తాం. వై ఈజ్ ఇట్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇది ఒక 60% ఆర్ దిస్ ఆల్సో క్యాన్ బి 40%. సో 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో ఇనిషియల్గా మనం క్వశ్చన్స్ రాసేటప్పుడు మన ఇంట్రడక్షన్ ఏముండాలి, బాడీలో ఏమేమి అడిగారు, జస్ట్ దీనికి ఒక 10% రాసిద్దాం, వేరేది మెజర్స్ ఏవేవో రాయడం కాదు. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగు. యూపీఎస్సీ 2014, నా ప్లాన్ ఏంటంటే 2014 to 2024 అన్ని క్వశ్చన్స్ కవర్ చేద్దాము అని. సో సి ఇంపార్టెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 40%, 80% ఇక్కడ అయిపోయింది. 10% ఈజ్ ఫర్ ఇంట్రొడక్షన్ అండ్ 10% ఈజ్ ఫర్ కన్క్లూషన్. దట్స్ ఆల్. సో ఎథిక్స్ డెఫినేషన్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో క్వశ్చన్స్లో చెప్పేశాను. ఏంటండి, ఎథిక్స్ రెఫర్స్ టు సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, వాల్యూస్ అండ్ గైడ్ లైన్స్. మీకు కావాలంటే రాసుకోండి. ఎథిక్స్ రెఫర్స్ టు set of principles, values and guidelines that define what is considered right or wrong in a particular context. And ethics can be viewed as a branch of philosophy. And మీరు ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ethics is set of principles, values and guidelines that defines what is considered right or wrong in a particular context. Ethics can be viewed as a branch of philosophy that deals with morals అండ్ వాల్యూస్. ఇలా బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ డీల్స్ విత్ మారల్స్ అండ్ వాల్యూస్ అని చెప్పి ఇంట్రడక్షన్ రాసి వాట్ డస్ ఎథిక్స్ సీక్ టు ప్రమోట్ ఇన్ హ్యూమన్ లైఫ్. మనకెందుకండి హ్యూమన్ లైఫ్లో యాజ్ ఏ హ్యూమన్ మనకి ఎందుకు ఎథిక్స్ ఇంపార్టెంట్? ఎందుకంటే మనకి ఎథిక్స్ ఉండడం వల్ల హ్యాపీనెస్ వస్తుంది. చాలామంది చూసింటారు, ప్రౌడ్గా చెప్పుకుంటారు, నేను ఒక హానెస్ట్ పర్సన్ని, నేను ఎప్పుడు కరప్షన్ చేయలేదు అని. హ్యాపీనెస్, పీస్ ఉంటుంది. అంతే కదండి. కరప్షన్ చేయని వాళ్ళు నన్ను ఎందుకు వచ్చి అరెస్ట్ చేస్తారు, నేను ఎవరికి మోసం చేయలేదు, నేను ఎప్పుడు ఎవరికి ద్రోహం చేయలేదు అని ప్రశాంతత ఉంటుంది. అదే దొంగ పని చేసే వాళ్ళకి ఎప్పుడు దొరికిపోతాం అలా. హ్యాపీనెస్ ఎథిక్స్ ఉండడం వల్ల నేను ఒక మంచి పని చేసినాను అని. పీస్, కామ్నెస్, ఎప్పుడు కూల్గా ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా కామ్గా ఉంటారు. అండ్ ఇంకేంటి, గుడ్ రిలేషన్షిప్స్ ఉంటాయి వాళ్ళతో, అందరితో. ఎవరికి మోసం చేయనప్పుడు ఏముంటాయండి. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఎథిక్స్ అంటే ఇట్ ఇంక్రీజెస్ గుడ్ రిలేషన్షిప్. వాళ్ళ మీద ట్రస్ట్ అనేది పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనకు తెలుసు కదండి, ఇప్పుడు మీరే ఒక ఎథికల్ పర్సన్, మీరే ఒక రైట్ చేసుకున్నారనుకో, మీకేమనిపిస్తుంది, ఒక గొప్ప పని చేసినానని ప్రౌడ్ కాదు, కాన్ఫిడెంట్గా ఉంటారు. ట్రస్ట్, వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని వచ్చి నమ్ముతారు, పీస్ఫుల్గా ఉంటారు. నేను ఒక మంచి పని చేసినాను అని హ్యాపీగా ఉంటారు. వేరే వాళ్ళతో గుడ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. సో ఎథిక్స్ ప్రమోట్ ద ఇండివిజువల్. ఎథిక్స్ ఆర్ మారల్ ప్రిన్సిపల్ విచ్ సీక్ టు ప్రమోట్ ద ఫాలోయింగ్ అని మీరు స్టార్ట్ చేయాలి. నేను చెప్తున్నట్టు డైరెక్ట్ డయాగ్రామ్స్ వేసేయడం కాదు. ఫస్ట్ వాట్ డస్ ఎథిక్స్ సీక్ టు ప్రమోట్ ఇన్ హ్యూమన్ లైఫ్ అని రాసేసి కానీ ఇలా హెడ్డింగ్ రాసేసి తర్వాత ఈ ఫ్లో చార్ట్ వేసి కావాలంటే మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎథిక్ ప్రమోట్ ద ఇండివిజువల్ హ్యాపీనెస్, పీస్ అండ్ కామ్నెస్ బై హ్యావింగ్ ద ఎథిక్స్ ఇండివిజువల్ బిహేవ్ ఇన్ ఏ కరప్ట్ ఫ్రీ మేనర్. కరప్షన్ ఫ్రీ ఇండియా అని చూడొచ్చు మీరు. కరప్ట్ ఫ్రీ మేనర్. త్రూ ద ఎథిక్స్ వీ క్యాన్ రిడ్యూస్ ద వైలెన్స్ ఇన్ ద సొసైటీ. అవును, ఎథిక్స్ లేని వాళ్ళే కదా గొడవలు చేయాలి, ఏదేదో అనుకుంటారు. బై హ్యావింగ్ ఎథిక్స్ వీ క్యాన్ పాసిబుల్లీ ఎంజాయ్ గుడ్ రిలేషన్షిప్ విత్ అదర్స్. సో ఇవన్నీ ఇంకొక వర్డ్ ఫార్మాట్లో ఇలా రాసేసేయాలి. నెక్స్ట్ దాంట్లో ఏం రాస్తాం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎలాంటి నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయినప్పుడు నువ్వెందుకు ఎథిక్స్ మెయింటైన్ చేయాలి అంటే
మెయిన్గా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పబ్లిక్ యొక్క ట్రస్ట్ గెయిన్ చేయడానికి. అవును, పబ్లిక్ ట్రస్ట్ గెయిన్ చేయడానికి, పబ్లిక్ అకౌంటబుల్గా ఉండడానికి, అకౌంటబిలిటీ ఎన్ష్యూర్ చేయడానికి, అండ్ ఇంటిగ్రిటీ, ప్రాబిటీ, కంపాషన్, సింపతి, ఎంపతి, ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ రాసేయచ్చండి. మీరు కావాలంటే యూ క్యాన్ మెన్షన్ దిస్. నోలన్ కమిటీ, ఒక ఫేమస్ కమిటీ, నోలన్ కమిటీ హీ టోల్డ్ 7 ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేయాలి ఒక పబ్లిక్ సర్వెంట్. ఏంటివి అని? ఫస్ట్ థింగ్ సెల్ఫ్లెస్నెస్, ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ. ఫస్ట్ మీరు వీటి యొక్క డెఫినేషన్స్ తెలుసుకోండి. సెల్ఫ్లెస్నెస్ అంటే నేను అని గ్రీడ్ కాకుండా మనమందరం అని. ఇంటిగ్రిటీ అంటే ఎవరు చూసినా చూడకపోయినా ఒకేలాగా బిహేవ్ చేయడం. ఆబ్జెక్టివిటీ అంటే ఎవరి మీద పార్షియల్నెస్ లేకపోవడం. అంటే మీరు నమ్మిండేదే గుడ్డిగా, వాళ్ళే పర్ఫెక్ట్, వీళ్ళంతా రాంగ్ అలా కాకుండా కరెక్ట్గా మెరిట్ని బేస్ చేసుకొని చూడడం. అకౌంటబిలిటీ అంటే మీరు చేసిండే పనికి ఒప్పుకోవడం. మీరు ఏ యాక్షన్ చేస్తున్నా దానికి కట్టుబడి ఉండడం, నేను ఇది ఎందుకు చేస్తున్నాను అని. అకౌంటబిలిటీ ప్రతి ఒక్కరు, ఇప్పుడు మీ చేతిలో పబ్లిక్ మనీ ఉందనుకో, దానికి నేను వీళ్ళకి బాధ్యులను, సో ఆ మనీ దానికే యూజ్ చేయడం అకౌంటబుల్గా. ఓపెన్నెస్, దాచేయకుండా. హానెస్టీ అదే ఎవరు ఒక ప్రైమ్ మినిస్టరే వచ్చి అడిగినా, పెద్ద ఎమ్మెల్యేస్ వచ్చి మిమ్మల్ని బెదిరించినా హానెస్టీగా ఉండడం. లీడర్షిప్, అందరినీ ముందుకు తీసుకుపోయే గుణం, అందరితో కలిసి పని చేయించాలి, లీడర్షిప్నెస్ ఉండాలి. సో అకార్డింగ్ టు నోలన్ కమిటీ, వై ఈజ్ ఆల్ ఇంపార్టెంట్, ఎథిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ అంటే టు బిల్డప్ ట్రస్ట్ ఫ్రమ్ ద పబ్లిక్ ఇంపార్టెంట్, టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీగా గవర్నమెంట్ ఉండడానికి ఎథిక్స్ ఉండడం, అకౌంటబిలిటీగా ఉండడానికి, సెల్ఫ్లెస్నెస్గా ఉండడానికి, ఇంటిగ్రిటీ ఎన్ష్యూర్ చేయడానికి, హానెస్టీ, లీడర్షిప్ ఇవన్నీ ఎన్ష్యూర్ చేయడానికి ఎథిక్స్ అనేది ఇంపార్టెంట్. ఇలా మీరు మళ్ళీ కావాలంటే వర్డ్ ఫార్మాట్లో యూ క్యాన్ రైట్ దిస్. ట్రాన్స్పరెన్సీ, అండ్ అడ్మినిస్ట్రేటర్ మేక్స్ డెసిషన్ అండ్ ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ ఎ ట్రాన్స్పరెంట్ మేనర్. ఇలా ఎలాబరేట్ చేయాలండి. జస్ట్ ఇన్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ సైడ్ హెడింగ్స్ రాసి వదిలేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ట్రాన్స్పరెన్సీ, ఇక్కడ నాకు ప్లేస్ సరిపోదు అండ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇంచ్ బై ఇంచ్, మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి? యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ will have enormous works and he take care of enormous money, so he need to be transparent in his actions. An administrator makes decision and implement them in a transparent manner. It brings openness for those who can get affected by decision. Transparency is first step to ensure accountability. అర్థమైందా అండి? ఆయన నంబర్ ఆఫ్ పాలసీస్ చేస్తుంటాడు, నంబర్ ఆఫ్ థింగ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటాడు. సో ఏదన్నా చేసేటప్పుడు వేరే వాళ్ళకి అఫెక్ట్ అవుతుందా లేదా అవన్నీ చేయాలి కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉండాలి. వర్క్ కమిట్మెంట్ ఉండాలి. కమిటెడ్ టు డ్యూటీ అండ్ పర్ఫార్మింగ్ విత్ ఇన్వాల్వ్మెంట్. వర్క్ కమిట్మెంట్ ఉండాలి. పబ్లిక్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎథిక్స్ ఉన్న వాళ్ళైతే వర్క్ కమిటెడ్గా ఉంటారు. అండ్ ఇన్ కంక్లూజన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ ఎయిమ్ అట్ సర్వింగ్ పీపుల్. దిస్ ఇంప్లైస్ దట్ అడ్మినిస్ట్రేటర్ నీడ్ అన్ ఎథికల్ ఓరియంటేషన్. సో పబ్లిక్ సర్వీస్గా నీ పని ఏంటి అంటే టు సర్వ్ పీపుల్. సో thus they should be oriented toward ethics for larger good. కొంచెం ఆలోచించండి. నేను చెప్పిన పాయింట్స్ ఈజ్ మై ఓన్ పాయింట్స్ అండ్ ఈవెన్ టాపర్స్ ఇవి కూడా వెరిఫై చేశాను. వాళ్ళ డెఫినేషన్స్ అవే రెఫర్ చేస్తున్నా. బట్ యూ టు అనలైజ్, నాట్ మీరు ఒకవేళ రాసి మీరు కూడా టాపర్ అవ్వచ్చు. సో ఫస్ట్ మీరు క్వశ్చన్ ఏం అడుగుతున్నారో అదే రాయాలి, ఏది పడితే అది రాయడం కూడా. సో ఈ క్వశ్చన్లో మనం ఏం రాసాం? వాట్ ఈస్ మీన్ బై ఎథిక్స్ రాసాం. హ్యూమన్ లైఫ్లో ఎథిక్స్ ఉండడం వల్ల ఏంటి? హ్యాపీనెస్, కామ్నెస్, కరప్షన్ ఫ్రీ, కాన్ఫిడెన్స్, ట్రస్ట్, గుడ్ రిలేషన్షిప్స్ వస్తాయి అని రాస్తాం. అలా సైడ్ హెడింగ్స్ రాసి వదిలేయడం కాదు. గుడ్ రిలేషన్షిప్ అంటే హ్యాపీనెస్, గుడ్ రిలేషన్షిప్స్ అంటే ఏంటండి?
మన వాళ్ళతో అందరూ కలిసిమెలిసి హార్మోనియస్గా ఉంటాం, గొడవలు ఉండవు, వాయిలెన్స్ ఉండవు, అందరూ మనల్ని ట్రస్ట్ చేస్తారు అని ఎలాబరేట్ చేసి రాయాలి. అండ్ తర్వాత వై ఈజ్ ఇట్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, వర్క్ కమిట్మెంట్ ఉండాలి, కంపాషన్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే మనకి ఎథిక్స్ ఉండాలి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని రాసి, యాజ్ పబ్లిక్ సర్వీస్ అంటే ఏంటి అంటే పీపుల్ని, లార్జర్ పీపుల్ని అడ్మినిస్టర్ చేయాలి కాబట్టి, అండ్ ఇట్ ఈస్ లైక్ సర్వింగ్ పీపుల్ కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మెయింటైనింగ్ దిస్ ఎథిక్స్ ఫర్ లార్జర్ గుడ్ అని కంక్లూడ్ చేసేస్తే ఇట్స్ ఎనఫ్. మ్యాక్సిమం దీనికి ఒక 1 మార్క్ ఇంట్రడక్షన్కి, కంక్లూజన్కి, మెయిన్ బాడీకి ఒక 5 మార్క్స్ వచ్చినా 7 మార్క్స్ వస్తుందండి. దీస్ ఆర్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎనఫ్. ఇంకా దీనికంటే పర్ఫెక్ట్ అని ఎక్కువ ఆలోచించి డోంట్ వేస్ట్ యువర్ టైం. సో ఆల్రెడీ మనం ఒక ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ మై సెకండ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ఇఫ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మీకు తెలిసింది ఏమన్నా ఉంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.